సర్వారాధన ప్రియులరా, మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని ఆయన పొందు తండ్రి మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాతా. పరిశుద్ధాత్మ తండ్రి గారు మోషే గారితో వ్రాయించినటువంటి నిర్గమాకాండ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. మీరు ఉన్నటువంటి ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. చాలండి. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులారా, దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీలను నేటి కాలపు ఏర్పాటు జనాంగము ఎదుట లేదా క్రైస్తవ సంఘం ఎదుట దేవుడు పెట్టి ఆయన చేర్పించవలసినటువంటి స్థానములోనికి చేర్పించుటకు ప్రభువు ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇశ్రాయేలీల యొక్క ఐగుప్తు నుంచి కనాను యొక్క ప్రయాణము మన యొక్క లోకములో నుంచి నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణమునకు చేసేటువంటి ప్రయాణమునకు సాదృశ్యముగా మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. నిర్గమాకాండ గ్రంథాన్ని దేవుడు సత్యవేద గ్రంథములో వ్రాయించటములో దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఉద్దేశం ఇదే. అందుకే పౌలు గారు పత్రికల్లో మాట్లాడుతూ ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉండునట్లు అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. యుగముల అంతమందు ఉన్నటువంటి మనకు, అంటే ప్రభు రాకడకు ముందు ఉన్నటువంటి మనకు దృష్టి కలుగుట కొరకు, అలాగున్నే దృష్టాంతరముగా ఉండుట కొరకు. ఏ దృష్టి కలుగుట కొరకు? ఏ దృష్టి కలుగుట కొరకు అని అంటే, ఏ రీతిగా ప్రభు నా కొరకు సిద్ధపరిచినటువంటి నూతన యెరూషలేము లోనికి నేను వెళ్ళాలి అనేటువంటి దృష్టిని మనము అందుకొనుట కొరకు, కలిగి ఉండుట కొరకు, అలాగున్నే వారు ఎలాగైతే ప్రయాణం చేశారో అలాగున ప్రయాణం చేసినటువంటి ఆ విధానమే, వారు ప్రయాణం చేసినటువంటి విధానమే మనము కూడా ప్రయాణం చేయటానికి అవసరమైనటువంటి విధానం అనేటువంటి దృష్టాంతరాన్ని ప్రభువు మనకు తెలియచేయుట కొరకు ఈ నిర్గమాకాండము గ్రంథమును వ్రాయించారు. దేవునికి ఎన్నో వందనాలు. బాగా గమనించండి. సంగతి ఏమిటి అంటే, ఆ రీతిగా ఈ రాకడ కాలములో నిర్గమాకాండ గ్రంథాన్ని తప్పక ధ్యానం చేసినటువంటి వారముగా ఉండి రాకడ కొరకు ఆయత్తపడవలసినటువంటి వారముగా ఉన్నాం. అందుకే దైవజనులు చెప్తూ, మోషే సుఖోపవాస ధ్యానాలు ఎందుకు అని అన్నారు అంటే, రాకడకు సిద్ధపడుట కొరకైనటువంటి ఉపవాసములు అన్నారు. ఉపవాసములో ఏముంటది? ధ్యానం ఉంటది, ధ్యాస ఉంటది. కనుక అనేక సార్లు తెలియక కొందరు మాట్లాడే సంగతి ఏమిటంటే, ఏ మోషే సుఖోపవాస ధ్యానాలు,
ఎందుకు చేయాలి, లేకపోతే చేయమని ఎవరు చెప్పారు, ఇలాగున పిల్లరా తెలియక మాట్లాడేటువంటి స్థితిని మనము ఆయా చోట్ల వినేటువంటి వారముగా ఉంటాం. కనుక స్నేహితులారా గమనించండి, మీకు అర్థం కావటానికి ఇట్లా చెప్తాను. వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో మనం ఉన్నాము గనుక ఒక వ్యక్తి ఫలాని వ్యవసాయం చేస్తే ఫలాని మేలు పొందారు అనేటువంటి సంగతిని మనం ఎందుకు గ్రహించాలి? చెప్పాలి, మనం ఎందుకు గ్రహించాలి? మనము కూడా ఆ మేలు పొందుట కొరకు. అవునా? అలాగున్నే పిల్లరా ఫలాని వ్యవసాయములో ఫలాని మేలు పొందినటువంటి వ్యక్తి ఎలాగో ఆ వ్యవసాయం చేశారో మనం ఎందుకు తెలుసుకోవాలి, చూడాలి, దాన్ని అనుసరించాలి అంటే మనం కూడా ఆ మేలు అందుకొనుట కొరకు. అలాగే పిల్లరా సత్యవేద గ్రంథములో వ్రాయబడినటువంటి సంగతులు సందర్భానుసారముగా నిదానించి పరీక్ష చేసుకొని వాటిని అనుసరించుట కొరకు దేవుడు మన ముందు పెట్టినటువంటి వారుగా ఉన్నారు. కనుక నిర్గమాకాండ కాలములో ఎటువంటి పరిస్థితి అయితే ఉన్నదో ఈ కాలములో ప్రభు రాకడ కాలములో కూడా అదే పరిస్థితి ఉన్నటువంటి సందర్భములో స్నేహితులరా మనము ఏదో ఒక సూత్రాన ఈ పరిస్థితులన్నిటి మధ్య నుంచి ప్రభు రాకడకి ఎత్తబడాలి. నేనేమంటానంటే చూడండి, ఈరోజు మనం చూస్తూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా చెప్పకనే మనకు చెప్పేటువంటి పాఠం ఏమిటి అని అంటే పిల్లరా ఈ లోకము మనకు యోగ్యమైనటువంటిది కాదు అనేటువంటి సంగతిని తెలియచేస్తా ఉంది. కనుక స్నేహితులారా గమనించండి, ఆ లోకము కొరకు పరలోకము కొరకు అంటే నిత్యము క్షేమము ఉండేటువంటి లోకము కొరకు నిత్యము కూడా ఆరాటపడవలసినటువంటి వారముగా ఉన్నాం, అందుకొనవలసినటువంటి వారముగా ఉన్నామని ఈ శ్రేష్టమైన సమయములో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి వాడనుగా ఉన్నాను. కనుక ఈరోజే ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇక ప్రభు యొక్క రాకడ అయిన తరువాత 7 ఏండ్ల శ్రమకాలములో ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు సంభవించబోతున్నాయి అనేటువంటి సంగతి మనం ఏం చేయాలి, గ్రహించుకున్నటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ ప్రతికూలమైనటువంటి కాలములో నిర్గమాకాండ ధ్యానము అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిదిగా మనము గ్రహించి పాటించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఆ ధ్యాన కాలములో నేర్చుకోవలసినటువంటి సంగతులను మనం నేర్చుకోవాలి. రైట్. ఇప్పుడు సందర్భములోనికి మనం వస్తే దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీలకు బాగా వినండి, ఐగుప్తును విడిచిపెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. విడిచిపెట్టాలి అనేటువంటి మనస్సు కూడా కలిగింది. అలాగే దేవుడు కూడా దేవజనాంగాన్ని విడిపించాలి అని అనుకున్నాడు. విడిపించటానికి అవసరమైనటువంటి నాయకుడైనటువంటి మోషే గారిని కూడా దేవుడు ఏర్పాటు చేశారు. అలాగున్నే మనలను మహిమ మేఘం మీదకి చేర్చటానికి కూడా దేవుడు ఏమి ఏర్పాటు చేశారు, పరిశుద్ధాత్మ తండ్రిని మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా బాగా గమనించండి, ఈ రీతిగా దేవుడు చేసినటువంటి ఏర్పాటును ఇన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా బాగా గ్రహించండి, ఇన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఎవరి కొరకు, ఆ రోజు ఇశ్రాయేలు కొరకు ఇన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ 12వ అధ్యాయం వచ్చేవరకే అంటే వారికి విడుదల అనేటువంటిది జరగాలి అంటే ప్రభు ఏం చెప్పారంటే మీరు పస్కా పశువును బలి ఇచ్చి పస్కా విందును ఆచరించాలి అని తెలియచేశారు. ఏమాచరించాలండి? పస్కా విందును ఆచరించాలి అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి, ఈ విందులోని పొందు అంటే అర్థం ఏంటంటే సహవాసము. పిల్లరా ఈ విందులోని పొందే ఏం చేసింది అంటే పిల్లరా వారిని నడిపించినట్లుగా ఐగుప్తు దేశమును దాటి వెళ్ళేటువంటి
శక్తి వారికి అనుగ్రహించినట్లుగా మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు యొక్క శరీర రక్తములు అనేటువంటి విందే మనలను ఏం చేస్తూ ఉంది అంటే మహిమ మోక్షములోనికి తీసుకొని వెళ్ళేటువంటిదిగా ఉంటది. అందుకే పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ రాస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. అయ్యో ఆ మీరు పులిపిండి లేనివారు గనుక అమ్మా రక్తము త్రాగుటకై మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్దాగుటకై, అది రైట్ అమ్మా, ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి, ఇదేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. బాగా వినండి. ఇశ్రాయేలీలను ఐగుప్త దేశములో నుంచి దాటించటానికేమో పిల్లరా ఇశ్రాయేలీల చేత ఏర్పాటు చేయబడినటువంటి, దేవుడు చెప్పగా ఏర్పాటు చేయబడినటువంటి ఆ పస్కా పశువు వధించబడింది. మనలను ఇట్లా చూడండి, భూలోకములో నుంచి స్వర్గలోకము అనండి, మోక్షలోకము అనండి, నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణం అనండి, ఆ పట్టణములోనికి చేర్చుట కొరకు క్రీస్తే పస్కా పశువుగా మన కొరకు వధించబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక నాటి కాలములో ఇశ్రాయేలీలు వధించబడినటువంటి ఆ పశువు యొక్క మాంసమును ఏమండి భుజించాలో, ఆ రక్తమును తమ యొక్క గుమ్మముల మీద వేసుకోవాలో, అలాగున నేటి కాలములో ప్రభు యొక్క శరీరమును భుజించి ప్రభు యొక్క రక్తమును మనము పానము చేసినటువంటి వారముగా ఉన్నప్పుడు అవసరమైనటువంటి ప్రభు యొక్క పొందును అందుకోవలసినటువంటి విడుదలను సంపాదించి మహిమ మోక్షములోనికి చేరేటువంటి ధన్యతను సంపాదించుకునేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి స్నేహితులారా, కొద్దిగా ఈ నిర్గమాకాండ ధ్యానములో ఉన్నటువంటి సంగతులను, ఆ పస్కా విందులో ఉన్నటువంటి భాగ్యములను మీ ముందు పెట్టడానికి మరి పరిశుద్ధాత్మ తండ్రి వైపు చూస్తూ ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయునుగాక. ఆమేన్. పిల్లరా, ఈ పొందులో ఉన్నటువంటి విందు ఏమిటి అని మనం గ్రహించినటువంటి వారముగా ఉన్నట్లయితే చూడండి, మొట్టమొదటిగా నిర్గమాకాండ గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి, యెహోవా మోషే అహరోన్లకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. బాగా గమనించండి పిల్లరా, మొట్టమొదటిగా ఈ విందులోని పొందు ఏ భాగ్యం ఇచ్చింది అంటే పిల్లరా, విధేయత సౌందర్యం అనుగ్రహించింది. ఏ సౌందర్యం అంటండి? విధేయత సౌందర్యం. ఒకప్పుడు దేవుని మాటకు లోబడనటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారు, దేవుని మాటకు ఎదురు తిరిగినటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారు, దేవుని వైపు చూడకుండా ఐగుప్తు వైపు చూసినటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారు ఈ పస్కా విందుల యొక్క పొందులో ఏం చేశారు అంటే దేవునికి విధేయత చూపించినటువంటి వారుగా ఉన్నారు. కనుక సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయములో ప్రభు అంటారు, పిల్లరా, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏంటంటే చెప్పండి, బలులర్పించు కంటే మాట వినుట శ్రేష్టమని ప్రభు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక శ్రేష్టమైనటువంటి భాగ్యమును ఇచ్చినటువంటి పొందుగా ఈ యొక్క సంగతిని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఏమిటి ఈ పస్కా విందును వారు ఆచరించటాన్ని బట్టి వారు సంపాదించినటువంటి సౌభాగ్యము అంటే లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము
42వ వచనం చదువుకుందాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు. మళ్ళీ చెప్తున్నాను, అయినను నా ఇష్టము కాదు. బాగా వినండి. పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తండ్రికి సంపూర్ణమైనటువంటి విధేయత కనబరిచారో, పిల్లరా, ఆ సంపూర్ణమైనటువంటి విధేయత రూపైనటువంటి వధువు రూపులోనికి, పిల్లరా, నాటి కాలములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను నడిపించినటువంటి విందు ఏమిటి అంటే పస్కా విందు. ఈ విందులోని పొందు ఏం చేసింది అంటే, పిల్లరా, ప్రభు యొక్క సారూప్యములోనికి తీసుకుని వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ప్రభు యొక్క సారూప్యం ఏమిటి? ఇంతకీ నేను అడుగుతాను, ప్రభు ఈ లోకానికి రావటానికి, నాటి కాలములో ఈ లోకానికి రావటానికి గల కారణం ఏమిటి? ఏమండి, ఎందుకో తెలుసా? మానవుల్ వర్తింప మదిరి చూపుట విమల నరావతారము వలననే. ఇదిగో, ఎట్లాగో మీరు నడిస్తే, ఎట్లాగున మీరు నడిస్తే, నేనెలాగైతే తండ్రి కుడిపార్శ్వానికి చేరుకున్నానో, నేనెలాగైతే చెప్పురా మరణాన్ని జయించి తిరిగి లేచి మహిమ మోక్షాన్ని సంపాదించుకున్నటువంటి వాడనుగా ఉన్నానో, మీరు కూడా చెప్పునానా ఆ భాగ్యాన్ని సంపాదించుకుంటారు అనేటువంటి సంగతిని చూపించటానికి ప్రభు ఏం చేశారు అంటే, ఈ లోకానికి నరావతారధారిగా వేంచేసినటువంటి వారుగా ఉన్నారు. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటి? నేనే మార్గము అని తెలియచేశారు. దేనికి మార్గము? మోక్షలోకానికి మానవుడు చేరుకోవటానికి ఏకైక మార్గం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు. అలాగున ఆయన నడిచినట్లు నడుచుకున్నటువంటి అనుభవములోనికి వచ్చినటువంటి వారు ఆయన చేరుకున్నటువంటి స్థలములోనికి చేరుకుంటారు. ఇది గ్రహించటానికి ప్రయత్నం చేయండి. కనుక మీకు అర్థం కావటానికి ఇట్లా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆలోచన చేయండి. పిల్లరా, ఒక ఇరుకైనటువంటి మార్గములో ప్రయాణం చేయాల్సి వచ్చింది అనుకోండి. పిల్లరా, మన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేస్తే ప్రయాణం సజావుగా సాగుద్దా? సాగదు. అర్థమవుతుందండి? ఉదాహరణకి పోనీ ఇట్లాగ అర్థం చేసుకోండి. ఆ ఒక ఆయన జిల్లా కలెక్టర్ కావాలనుకున్నాడు. ఏమండి, జిల్లా కలెక్టర్ కావాలని చాలా కష్టపడి చదివి జిల్లా కలెక్టర్ అయ్యారు. ఇంకొక అబ్బాయి కూడా అబ్బాయిని చూసి జిల్లా కలెక్టర్ కావాలి అంటే ఎవరిని చూసి ప్రయాణం చేయాలి? ఆ అబ్బాయిని చూసి ప్రయాణం చేయాలి. అర్థమవుతుందండి? కనుక ఆ రీతిగా చదువుకొని, ఆ కళాశాలలో చదువుకొని, ఆ పాఠ్యాంశాలు చదువుకొని, ఏమండి, ఆ రీతిగా ధ్యాస పెట్టినప్పుడు ఆ స్థితిని సంపాదించుకునేటువంటి భాగ్యాన్ని ఎలాగైతే అందుకుంటారో, పిల్లరా, మానవుడుగా ఈ లోకానికి వచ్చి మోక్షలోకములో తండ్రి కుడి పార్శ్వమును చేరినటువంటి మొట్టమొదటి మానవుడెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవమానవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన నడిచినటువంటి మార్గములో మనము ప్రయాణం చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఇశ్రాయేలీయులు దేవజనాంగమే గాని అంతకుముందు ఎక్కడికి రాలేదంటే దేవుని యొక్క మార్గములోనికి రాలేదు. మీకు మాట చెప్తాను, పెద్ద అక్షరాలతో రాసుకోండి, ఎర్ర అక్షరాలతో. బాగా వినండి. దేవజనాంగమైనప్పటికీ కూడా దేవుని మార్గములోనికి రాకపోతే, పిల్లరా, వారు ఉన్నటువంటి స్థలము ఏమైపోయిందంటే దేవుడు లేని స్థలం అయిపోయింది. దేవుడు లేని స్థలం ఏంటి? పాతాళం. కనుక నిత్య వేదనను అనుభవించేటువంటి స్థలముగా మారిపోయింది. ఎవరైనా సరే, దేవజనాంగమైనా సరే, పూర్తి చేయండి, దేవుని మార్గములోనికి రాకపోతే, పిల్లరా, లోక మార్గాలు ఏం చేస్తాయో తెలుసా? ఏమండి, వేదంలోనికి నడిపిస్తాయి. బాగా గుర్తుపెట్టుకోనండి. కనుక అదే దేవజనాంగము దేవుని మార్గములోనికి వచ్చినప్పుడు వేదనకరమైనటువంటి మార్గములు ఏం చేశాయి? వేదన లేని లోకములోనికి నడిపించాయి. ఏం చేసాయి చెప్పండి? వేదన లేని లోకములోనికి నడిపించాయి. అందుకే పౌలు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ అంటారు, ఈ లోక సంబంధమైనటువంటి
మూలపాఠములను మీరు ఆచరించవద్దు అని తెలియచేశారు. అంటూ ముట్టు ఏమండి ఇటువంటి ఈ మూలపాఠములను మీరు ఆచరించవద్దు, క్రీస్తు నేర్పించినటువంటి మార్గములో ప్రయాణం చేయండి అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. ఏమండి బాగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చినప్పుడు ఏమండి ఆ శవమున్న చోటికి వెళ్ళనటువంటి సందర్భం ఎక్కడైనా కనబడిందా? శవాన్ని ముట్టుకోని సందర్భం ఏదైనా కనబడిందా? బాగా గుర్తుపెట్టుకోనండి. ఆ కనుక ఆయా చోట్ల కూర్చోకూడదు అనేటువంటి సందర్భం ఎక్కడైనా కనబడిందా? అర్థమవుతుందండి. ఆయనే మార్గం. ఎవరి మార్గం చెప్పండి? ఆయనే మార్గం. చాలా జాగ్రత్త సుమ. కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఆయన మార్గములోనికి రానప్పుడు ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఐగుప్తు మార్గములో ఉన్నారో ఆ ఐగుప్తు వారిని ఎక్కడికి తీసుకొని వెళ్ళింది అంటే ప్రాణాలు విసిగిపోయేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది అని నిర్గమాకాండ గ్రంథం 1వ అధ్యాయం బహుశా 14వ వచనంలో మన వారం మీ ముందు పెట్టడం జరిగింది. ఎక్కడ తీసుకొని వెళ్ళిందంట? ప్రాణాలు విసిగిపోయినటువంటి స్థితి. అంటే ఎందుకు వచ్చింది ఈ జీవితం, ముగించుకోవాలి అని అనేటువంటి పరిస్థితిలోనికి ఇశ్రాయేలీలు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి. అందుకే దేవుడు ఏర్పాటు చేసినటువంటి భాగ్యం ఏమిటి అంటే ఇలా పస్కా విందును వారికి ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. పస్కా విందును ఆచరించమని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. ఈ విందులో ఉన్నటువంటి పొందు భాగ్యం ఏమిటి చెప్పండి? ఈ విందులో ఉన్నటువంటి పొందు భాగ్యం ఏమిటి అంటే ప్లరా విధేయతా సౌందర్యము, క్రీస్తుకున్నటువంటి విధేయతా సౌందర్యము ఆ పండుగ లేదు ఆ విందును ఆచరించినటువంటి వారికి దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు 81వ పాటలో పల్లవులు ఏమి రాశారో ఒకసారి పాడండి. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, రండి ప్రభువే మన విందు, ప్రభువు జతకిదే సందు. చాలు. ఏంటంట? ప్రభువు జతకు సందు. అర్థమవుతుందండి. ప్రభు సంస్కారపు విందు, ప్రభువు జతకు సందు. ఏంటి అంటే పిల్లరా దేవుని యొక్క ఆజ్ఞను శిరసా వహించాను అని అంటానికి మనకు సందు ఎక్కడ దొరికింది? ప్రభు సంస్కారపు విందులో. మీకు ఇంకో మాట చెప్తాను పిల్లరా, ప్రభువుతో జత దొరికింది. ఎలా జత దొరికింది చెప్పగలరా? తండ్రి చిత్తము నెరవేర్చినటువంటి కుమారుని యొక్క జతలోనికి మనం వెళ్ళాం. అలాగే ఇశ్రాయేలీలను కూడా ఈ పస్కా విందు ఇచ్చినటువంటి ఇశ్రాయేలీలు కూడా ఈ పస్కా విందు ఇచ్చినటువంటి పొందేమిటి? ప్రభువుతో జత. ఏంటి ప్రభువుతో జత? ప్రభు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చారో పూర్తి చేయండి, ఇశ్రాయేలీలు కూడా ప్రభు చిత్తాన్ని నెరవేర్చి ప్రభువుకు కలిగినటువంటి విధేయత మేము కూడా కలిగి ఉన్నాం అనేటువంటి పిల్లరా సంగతిని పరోక్షముగా వెల్లడి చేశారు. ఈ వెల్లడి చేసినటువంటి కారణమే విధేయత ఏమైందో తెలుసా? విడిపించటానికి కారణమైంది. ప్రభు విడిపించడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలీలను విధేయత. ఏంటి విధేయత? పస్కా విందును ఆచరించటం అనేటువంటి విధేయత. ఇది చూడండి, విధేయత లేనటువంటి ఐగుప్తీయులు ఏమైపోయారు? ఎర్ర సముద్రములో ఏమండి మునిగిపోయినటువంటి వారుగా ఉన్నారు. నేను అడుగుతాను, ఇశ్రాయేలీలను రక్షించాలి అనుకున్నటువంటి దేవుడు ఐగుప్తీయులను కూడా రక్షించాలి అని అనుకున్నారు లేదా? అనుకున్నారు. కనుక ఏం చేశారు? ఆయన తన సంపూర్ణమైన కృప ఐగుప్తీయుల ఎడల చూపించారు అన్నారు తండ్రి గారు. ఏంటంట సంపూర్ణమైన కృప? ఏంటంటే 10 తెగుళ్లను అనుమతించి ఈ 10 తెగుళ్లలో కూడా ఏమండి ఆయన శక్తిని ప్రభావాన్ని అగపరిచి దాని ద్వారా వారు ప్రభు వైపు తిరగటానికి ప్రభు చేసినటువంటి మార్గమే
కృప చూపించుట. అర్థమవుతుందండి? దేవుడు ఐగుప్తీయులలో కూడా పరిపూర్ణమైన కృప కలిగినటువంటి వారుగా ఉన్నారు అనే సంగతి ఎక్కడ వెల్లడైంది? 10 తెగుళ్ళలో వెల్లడైంది. లేకపోతే మొట్టమొదటి తెగుల్లోనే ఏం చేయొచ్చు? ఇశ్రాయేలీయులను కదా నశింపజేయొచ్చు కదా. అయ్యా, నేను ఇశ్రాయేలీయులను రక్షించడానికి ఎంత ప్రయాసపడుతున్నానో మిమ్మల్ని కూడా రక్షించడానికి అంతే ప్రయాసపడుతున్నాను అనే సంగతి వారికి వెల్లడి చేయుట కొరకు దేవుడు అలాగున 10 తెగుళ్లను అనుమతించి 10 తెగుళ్లలో తన యొక్క ప్రభావాన్ని వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. అలాగున్నే దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీయుల ముందు పెట్టబడినటువంటి ఆ భాగ్యము కూడా ఎవరి ముందు పెట్టబడింది? ఐగుప్తీయుల ముందు కూడా పెట్టబడింది. కానీ వారేమో లోబడలేదు, వీరేమో లోబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులరా, ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే మరి ఒకటిగా ఈ విందులో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, 12వ అధ్యాయములోనికి వస్తే రైట్ 6వ వచనాన్ని చదువుకుందాం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. అర్థమవుతుందండి? కనుక ఎందుకు నిర్దోషమైనటువంటి ఆ మగ గొర్రె పిల్లను గాని మగ గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని తీసుకోవాలి? అది ఎలాగుండాలంట? నిర్దోషమైనటువంటిదిగా ఉండాలి. కనుక ఈ నిర్దోషత్వం ఏం చేస్తుందంటే ఇశ్రాయేలీల యొక్క దోషత్వమును పరిహారం చేస్తా ఉంది. ఇశ్రాయేలీల యొక్క దోషములను పరిహారం చేస్తా ఉంది. కనుక మీ దోషము పరిహారము కావాలంటే నిర్దోషమైనటువంటి రక్తము కావాలి అని ఏమండోయ్ కొత్త నిబంధన కాలములోనే కాదు, పూర్తి చేయండి, పాత నిబంధన కాలములో కూడా దేవుడు పరోక్షంగా తెలియచేశారు. అందుకే వేదాలు కూడా ఏం తెలియచేస్తున్నాయి? పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మ రక్తం పుణ్యయాగా బలిదానే అని తెలియచేశారు. కనుక పాపము లేనటువంటి పరమాత్ముడు రక్తము చిందిస్తేనే గాని పాప పరిహారము కాదు అని వేదాలు ఘోషిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఉపనిషత్తుల్లో అనేక సంగతులు వ్రాయబడ్డాయి. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఈ విందులోని పొందేమిటి అంటే దోషులను నిర్దోషుల వరుసలోనికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఏర్పాటు చేయబడినటువంటి పాలస్తీనా దేశములోనికి వారు ప్రవేశించాలి అంటే ఏం చేయాలి? నిర్దోషులుగా కనబడాలి. అర్థమవుతుందండి? యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి లైన్లో ప్రభు ఏమని రాయించారంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించును. కనుక బహిరంగానికి ఇక్కడ పస్కా పశువు యొక్క రక్తము గాని అంతరంగముగా ఆ రక్తము ఎవరి రక్తము? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం. కనుక స్నేహితులారా, ఈ ముందులో ఉన్నటువంటి పొందు ఏమిటి అంటే దోషులను నిర్దోషులను చేసినటువంటి విందుగా మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. అందుకే జనకులు ఏం పాడారు? ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి, ప్రభువు జతకిదే సందు, పాప వ్యాధికి మందు. చాలు. ఏంటంట? పాప వ్యాధికి మందు. లోకములో చాలా వ్యాధులు ఉన్నాయి కదా, అన్ని వ్యాధులకు మందులు ఉన్నాయి. పాప వ్యాధికి మందు ఏంటంట? ప్రభు సంస్కారపు విందు. అర్థమవుతుందండి? కనుక ఇశ్రాయేలీల యొక్క దోషత్వమును నిర్దోషత్వముగా తీర్చిదిద్దుట కొరకు వారి దోషములను పరిహారము చేసినటువంటి విందు ఏమిటి అంటే పస్కా విందు. ఇది మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ విందులోని పొందు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రభువు జతలోనికి మనం వెళ్ళాం.
ప్రభు జత ఏంటి? ప్రభు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. కనుక ఈ విందు ఏం చేసింది? పరిశుద్ధులను చేసింది. అర్థమవుతుందండి? ఆ రోజు ఇశ్రాయేలీయులు ఆచరించినటువంటి పస్కా విందు కావచ్చు, ఈ రోజు మనం ఆచరిస్తున్నటువంటి, పూర్తి చేయండి, ప్రభు సంస్కారపు విందు కాబట్టి మనకి ఏ భాగ్యం ఇస్తుంది? ఏ భాగ్యం ఇస్తుందమ్మా? పరిశుద్ధుల్ని చేస్తా ఉంది. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి, ఇలాగున ఈ విందులో ఉన్నటువంటి పొందును మరొకటిగా మనం ఆలోచన చేస్తే, నిర్గమాకాండ గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 23వ వచనం. అమ్మా, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపులను దాటిపోవును. చదువమ్మ. మిమ్మును హతము చేయుటకు మీ ఇంటిలోనికి సంహారకుని చొరనివ్వడు లేదా చొరబడనివ్వరు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ విందులో దొరికినటువంటి పొందేమిటి అంటే, మరణమును జయించినటువంటి పునరుద్ధాన పొందు. ఏ పొందు చెప్పండి? మరణమును జయించినటువంటి పునరుద్ధాన పొందు. కనుక దైవజనులు ప్రభువు గురించి పాడిన పాట ఏంటి చెప్పగలరా? మరణము గెలిచిన జీవము నేనే అని తెలియచేశారు. కనుక వాస్తవానికి ఐగుప్తులో ఉన్నటువంటి వారందరి మీదకి ఆ రోజు ఏమొచ్చింది చెప్పండి? మరణం వచ్చింది. కనుక ఈ మరణము నుంచి ఎవరు జయించినటువంటి వారుగా ఉన్నారు అని అంటే, ఎవరైతే ఆ పస్కా పశువు యొక్క మాంసమును భుజించి ఆ పస్కా పశువు యొక్క రక్తమును వారి యొక్క గుమ్మముల మీద వేసుకున్నారో, పిల్లరా, వారి ఇంటిలోనికి సంహారపు దూత చొరనివ్వబడలేదు, వెళ్ళలేదు. అంటే అర్థం ఏంటంటే, వారు మరణాన్ని జయించినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మరణము సంభవించవలసినటువంటి వారు జీవములోనికి దాటిపోయారు. మరణములోనికి నుంచి జీవములోనికి దాటించినటువంటి విందు ఈ యొక్క పస్కా విందు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనం. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము ఇదే. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము మరణము లేని స్థితిలోనికి తీసుకొని వెళ్తదో, మరణమును మరణింపజేసేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తదో, అలాగున నాటి కాలములో ఐగుప్తీయులైనటువంటి వారు ఆచరించినటువంటి ఆ పస్కా విందు అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించింది. మీకో మాట చెప్పాలి, మరణాన్ని మరణింపచేస్తేనే కానీ వీరు ఎక్కడికి వెళ్ళలేరు? కనాను దేశానికి వెళ్ళలేరు. మనము కూడా మరణాన్ని మరణింపజేస్తేనే గాని ఎక్కడికి వెళ్ళలేము? నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాం. పాడతారా ఒకసారి? 11వ చరణం, 81వ పాట 11వ చరణం. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు, రెండవ రాకడ కుండు వారికి చావు ఉండనే ఉండదు, ఉండు జీవంబు శరీరము దాల్చి యోండి ఎగురాగలము, ఊర్ధ్వలోకము
కనుక రెండవ రాకడకుండు వారికి చావు ఉండనే ఉండదు. దేన్ని బట్టి? ప్రభు యొక్క శరీర రక్తములు భుజించటాన్ని బట్టి. అర్థమవుతుందండి? సంస్కారము గురించి అనాలోచనగా ఉండబాకండి, బాగా గ్రహించండి. ప్లరా చూడండి, 10వ చరణం కూడా పాడతారా? సరిగా నుండి భోజనము గైకొనుచున్న నరకమను రెండవ మరణము లేదు, మరికొన్నాళ్ళకు వాచు మరణము పురమునకు ద్వారమై మరణమనిపించదు. ఏంటంటండి? సరిగా నుండి భోజనము పుచ్చుకున్న ఎడల నరకమును రెండవ మరణము లేదు. అర్థమవుతుందండి? అలాగే మరికొన్నాళ్లకు వచ్చు మరణము ఏమండి? మరణమనిపించక పురమునకు ద్వారమై ఉండును అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఇశ్రాయేలీయులు ఏమండి భుజించినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల కావచ్చు, మేకపిల్ల కావచ్చు, ఆ ఆ యొక్క మాంసము లేదా విందు, పస్కా విందు ఏం చేసింది వాళ్ళని? ప్లరా మరణములో నుంచి జీవములోనికి దాటించి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ విందులోని పొందేమిటంటే జీవభాగ్యమిచ్చినటువంటి విందు అని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇంకొక అడుగు ముందుకు రాగలిగితే ప్లరా నిర్గమాకాండ గ్రంథము 12వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులు లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి. చాలండి. విడుదలనిచ్చినటువంటి విందు. అర్థమవుతుందండి? ఏమిచ్చిందండి? 435 సంవత్సరాల బానిసత్వానికి ప్లరా ఏం మార్గము సరళం చేయబడిందంటే విడుదల అనేటువంటి భాగ్యము అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ విందులోని పొందు ఏంటి అంటే ప్లరా బానిసత్వ గండము నుంచి విడిపించినటువంటి పొందు మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. ప్లరా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. నాటి కాలములో ఇశ్రాయేలీలను పస్కా పశువు యొక్క శరీర రక్తముల ప్లరా విందు ఎలాగైతే వారిని మరణగండము నుంచి విడిపించి వారి శరీరమును ప్లరా ఐగుప్తులో నశించిపోకుండా పాలస్తీనా దేశములోనికి వెళ్ళటానికి మార్గము సరళమైందో, లేదు ఐగుప్తు దాటటానికి మార్గము సరళమైందో, అలాగున స్నేహితులరా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్తములు ఈరోజు సంఘమునకు మహిమ మోక్షములో ప్రవేశించటానికి మార్గము సరళం చేసినట్లుగా మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ప్లరా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ప్లరా విడుదల పొందటానికి చాలా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ విందు లేకపోతే వారికి ఏమి లేదు చెప్పండి? విడుదల లేదు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విందులోని పొందు ఏమిటంటే విడుదల భాగ్యము అనేటువంటి పూర్తి చేయండి పొందు వారికి దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ప్లరా గ్రహించండి. మరి ఒకటిగా మనం చూసినప్పుడు చూడండి, అదే 31వ వచనం మళ్ళీ కొంచెం ముందుకు చదవండి. 12:31. రైట్. మీరు చెప్పినట్టు పోయి యెహోవాను సేవించుడి. కనుక మోషే అహరోనులు ఏం చెప్పారు? మా దేవుణ్ణి మేము సేవించడానికి వెళతాము అని చెప్పారు. అలాగున్నే మీరు వెళ్ళండి అని తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ విందులో ఉన్నటువంటి పొందేమిటి అంటే
ఏ ఆశ వాళ్ళు కలిగి ఉన్నారో ఆశ నెరవేర్చుకునేటువంటి భాగ్యము వారికి దొరికింది. ఏ ఆశ? దేవుణ్ణి మేము ఆరాధించాలి అనేటువంటి ఆశ. అర్థమవుతుందండి? అందుకే దైవజనులు అన్నారు, ఆరాధన దీనంబు ఆచారించగవలయు ఏ రోజు కన్నా ఈ రోజే మిన్నా. అర్థమవుతుందండి? బాగా గమనించండి. ఈ ఆరాధన భాగ్యము ఇశ్రాయేలీలైనటువంటి వారికి అందించుట కొరకు మీకు మాట చెప్పనా, 80 సంవత్సరాల ట్రైనింగ్ మోషే గారికి దేవుడిచ్చారు. 40 సంవత్సరాలు ప్రయాస పెట్టారు మోషే గారు. అర్థమవుతుందండి? ఆరాధన ఎంత గొప్పదో ఆలోచన చేయండి. అసలు నా జ్ఞానానికి అర్థమైనటువంటి సంగతి ఏమిటి అంటే, ఐగుప్తులో నుంచి దేవజనాంగాన్ని పాలస్తీనా దేశానికి తీసుకొని రావటంలో ఒక కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఆరాధన భాగ్యం ఇవ్వాలి. అర్థమవుతుందండి? ఈ లోకములో ఉండగా ఏ భక్తుడైతే దైవారాధనలోనికి ఏకీభవించలేడో, దేవుణ్ణి ఆరాధించే స్థితిలోనికి రాలేడో, ఈ లోకాన్ని దాటిన తరువాత పూర్తి చేయండి, నిత్యారాధనలోనికి వెళ్ళటం అనేటువంటిది సాధ్యపడదు. చదువుతారు ఒకసారి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 22:4. ఆయన దాసులు ఆయన ముఖదర్శనము చేయుచు ఆయనను సేవించుచుందురు. అర్థమవుతుందండి? పరలోకములో ఏ భాగ్యము దొరకబోతా ఉందో భూలోకములో ఆ భాగ్యాన్ని మనం అనుభవించాలి. అర్థమవుతుందండి? అనుభవిస్తేనే గాని పూర్తి చేయండి, తింటే గాని రుచి తెలియదు అంటారు కదండి. అవునా కాదా? ఈరోజు డబ్బు యొక్క విలువ ఏంటో మీకు అర్థమైంది కాబట్టి ఏం చేస్తున్నారు? పూర్తి చేయండి. ఏం చేస్తున్నారు అండి? సంపాదిస్తే పర్వాలేదు, దేవుణ్ణి వదిలిపెట్టి కూడా సంపాదిస్తున్నారు. అదేదో ఊరోళ్ళు. ఏ ఊరోళ్ళు? ఏమన్నా తెలియదు. అవునా కాదా? ఆరాధన కూడా మానుకొని, మోషేసుకు ఉపవాస ధ్యానాలు కూడా మానుకొని, ఏమండి ఏమండి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయాలు చేస్తున్నారు. చేయట్లేదు, చేయాలి. కానీ ఆరాధన పోగొట్టుకోకూడదు. ఏం పోగొట్టుకోకూడదు? అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆరాధన భాగ్యం అనేటువంటి పొందుకు మార్గము ఎక్కడ తెరవబడిందంటే, ప్రభు శరీర రక్తముల ద్వారా వారికి అనుగ్రహించబడింది అనేటువంటి విషయాన్ని ఈ శ్రేష్టమైనటువంటి సమయములో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి వాడనుగా ఉన్నాను. కనుకనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్తముల భాగ్యము ఎందులో ఉన్నది అంటే, వారు ఆచరించినటువంటి ఆ యొక్క విందులో ఉంది. బహిరంగానికి అక్కడ ఏం వధించబడింది? ఏదో వధించబడింది. కానీ అంతరంగముగా ఎవరు వధించబడ్డారు చెప్పండి? ప్రభువు వారి కొరకు వధించబడ్డారు. గొర్రెపిల్లలో మేకపిల్లలో వధించబడితే ఉపయోగం ఏముంది? అవునా? బైబిల్ ఏం చెప్తా ఉంది? ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము విమోచించదు. అర్థమవుతుందండి? కనుక బహిరంగానికి అవి వధించేటువంటి వాటిని ప్రభు ఏం చేశారంటే నమూనాగా పెట్టారు. అర్థమవుతుందండి? కనుక పాత నిబంధనలో ఉన్నటువంటి బలులు, ఆ 7 రకాల బలులు కూడా ఎవరిలో నెరవేరుతాయంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో మాత్రమే నెరవేరుతాయి. బాగా గుర్తుపెట్టుకోనండి. ఇది మనం గ్రహించాల్సినటువంటి సంగతి. కనుక మరి ఒకటిగా మనం చూసినప్పుడు 12వ అధ్యాయం నిర్గమాకాండ గ్రంథం 33వ వచనం చదువుకుందాం. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని, రైట్, కనుక సంగతి ఏమిటి అంటే, ఈ విందులోని పొంది ఏం చేసింది? అపవాదిని చంపేవాడిని చచ్చేవాడిగా చేసింది. ఏంటండి? అపవాది ఏం చేస్తాడంటే అండి, సుఖం పెట్టి చంపుతారు అన్నారు అయ్యగారు. చంపేటువంటి అపవాది ఏమైపోయాడంట? చచ్చేవాడైపోయాడంట. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు అంటారు, ఏమండి, శీఘ్రమే సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ పాదముల కింద త్రొక్కించి. అర్థమవుతుందండి? కనుక ఇక్కడ మనం చూస్తే ప్రభు యొక్క శరీర రక్తముల విందుకు సాదృశ్యముగా ఉన్నటువంటి పస్కా విందు ఏం చేసింది అని మనం గ్రహించినప్పుడు వారిని
పిల్లరా ఎంత గొప్ప భాగ్యములోనికి నడిపించిందంటే, అన్ని సంవత్సరములుగా 435 సంవత్సరములుగా ఏమండి వారిని హింసించినటువంటి అపవాది పిల్లరా వారికి భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా ఫరో ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడు అక్కడ? సాతానుకు సాదృశ్యము అని మనము గ్రహించినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఇప్పుడు ఏం చేశారంటే ఐగుప్తీయులు కావచ్చు, ఫరో కావచ్చు, ఏం చేశారంటండి? భయపడిపోయారు. చూసారా? కనుక అపవాది మనకు భయపడాలంటే మన దగ్గర ఏముండాలి? మన శరీరములో ఆయన శరీరం ఉండాలి, మన రక్తములో ఆయన రక్తం ఉండాలి. అర్థమవుతుందండి? ఆయన రక్తము మనకు కంచెగా ఉంటే అప్పుడు అపవాది భయపడతారు. దైవజనులు ఏం పాడారు? రక్తంబు నాపైకి ప్రవహించుచున్నది, రక్షక నీకు స్తోత్రము. ఏంటంట? ప్రభు యొక్క రక్తము మన మీద అట్లా నిత్యము ప్రవహిస్తూ ఉన్నటువంటి స్థితిని ఇలా అపవాది చూసినప్పుడు ఈ రక్తపు కంచెను చూసి అపవాది భయపడతాడు. అర్థమవుతుందండి? మన చేతిలో ఉన్నటువంటి బలాన్నో మనం వెనకున్నటువంటి బలగాన్నో చూసి అపవాది ఎప్పటికీ కూడా భయపడడు. గ్రహించండి. కనుక ఈ విందులోని పొంది ఏమిచ్చింది అంటే పిల్లరా ప్రభువు రక్తములోని భాగ్యము వారికి అనుగ్రహించినట్లుగా. ఏంటి ఆ భాగ్యము? అపవాదిని భయపెట్టేటువంటి భాగ్యం. అప్పటిదాకా ఎవరి నైజం ఉంది? అపవాది యొక్క నైజం ఉంది. ఎవరిలో? దేవజనాంగములు. ప్రభు శరీరం ఎప్పుడైతే వారిలోనికి వచ్చిందో వారిలోనికి ఏ నైజం వచ్చింది? ప్రభు యొక్క నైజం వచ్చింది. ప్రభు యొక్క నైజం వచ్చింది కనుక ఏమండి అపవాదికి భయం కలిగింది. ఇది చూడండి, మనం ఎన్ని తిప్పలు పడ్డా, చెప్పకూడదు కానీ చెప్పనా, బాప్తిస్తాలు తీసుకున్నా, ఇంకోటి చేసినా ప్రభు శరీరం మన శరీరంలో మిళితమయ్యేటట్లుగా మనం ఉండకపోతే, ఆయన శరీర రక్తాలు అందుకోకపోతే పిల్లరా అపవాది మనకు భయపడ్డు. ఎందుకని? అపవాది ఎవరి శరీరాన్ని ఓడించలేకపోయాడు? ప్రభు శరీరాన్ని ఓడించలేకపోయాడు. అర్థమవుతుందండి? అపవాది ఎవరి రక్తాన్ని గెలవలేకపోయాడు? ఆ శరీర రక్తాలు మనలో ఉంటే అప్పుడు ఏం చేస్తాడు అపవాది? జడియు శత్రువు నీకు తెలుసునా అన్నారు ఒక సందర్భంలో దైవజనులు. శత్రువు ఏం చేస్తాడంట? తెలుస్తారు. ఎప్పుడు? ఆయన శరీరం మన శరీరంలో ఉంటే వాడికి ఓడించడానికి సందు ఉంటుందండి? సందు ఉండదు. గనుక అపవాది జడి చేసేటువంటి వాడుగా ఉంటాడు అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ విందులోని పొంది ఏమిటంటే ఇంకో మాటలో చెప్తాను, పాతకుణ్ణి పాతర వేసినటువంటి విందు అంటున్నాను నేను. ఏంటండి? పాతకుణ్ణి పాతర వేసినటువంటి, పాతకుడు అంటే పాపకారకుడు అన్నమాట, పాపమునకు కారకుడు. వాడిని పాతర పెట్టినటువంటి స్థితి ఈ విందు ద్వారా. 430 సంవత్సరాలుగా ఇశ్రాయేలీలను ఐగుప్తులోనే పాతి పెట్టడానికి వాడు ఆ పాతకుడు ప్రయత్నం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఆ పాతకుణ్ణి పాతి పెట్టిన విందేది? పూర్తి చేయండి. పస్కా విందు. కనుక స్నేహితులారా, అలాగున్న నేటి కాలంలో ప్రభు సంస్కారపు విందు ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే చూడండి, 11వ చరణం యొక్క 81వ పాట 11వ చరణం యొక్క 2వ భాగాన్ని పాడుకుందాం. నిండు మహిమాయుండు నిజ శరీరము దాల్చి, ఏంటంట? నిజ శరీరం ఇచ్చేటువంటి విందు. అర్థమవుతుందండి? ఏంటి నిజ శరీరం అంటే? శరీరాన్ని మనం ఎందుకు కోరుకుంటాం? శరీరాన్ని ఎందుకు బాగు చేసుకోవాలనుకుంటారు మీరు? శరీరానికి అనారోగ్యం వస్తే, ఇబ్బంది వస్తే ఎందుకు బాగు చేసుకోవాలనుకుంటారు? ఇది ఉంటే మనకు ఉపయోగం అని. అవునా? కనుక మన శరీరం ఎప్పుడు నిజ శరీరం అవుతుంది? మన శరీరము మనలను మోక్షలోకానికి వెళ్ళటానికి మనకు సహకరిస్తే మన శరీరం నిజ శరీరం అవుతుంది. మట్లోకి తీసుకెళ్తానికి సహకరిస్తే మన శరీరం నమ్మవద్దు ఈ మాయాలోకం అనే పాట ఉంది కదా. కానీ స్నేహితులారా, ఆ పాటలు కాదు కానీ బాగా గమనించడానికి ప్రయత్నం చేయండి. పిల్లరా, ఆ నిజ శరీరము కాదు కానీ ప్రమాదం చేసేటువంటి శరీరం అయిపోతుంది ఆ సందర్భంలో. కనుక స్నేహితులారా, బాగా గమనించండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క
శరీర రక్తములకు సాదృశ్యమైనటువంటి పస్కా విందును పిల్లరా మనము పిల్లరా సాదృశ్యమైన పస్కా విందును ఇశ్రాయేలు లేనటువంటి వారు అందుకోవటాన్ని బట్టి ప్రభుతో పొందు దొరికింది కనుక కనాన్లోనికి ప్రవేశించారు. మరి ఒకటిగా మనం చూస్తే 12వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 12:35. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద ఆభరణములు ఇచ్చినటువంటి విందు. ఏ విందు అని చెప్పండి? ఈ విందులోని పొందును బట్టి వారికి ఏం దొరికినాయి? ఆభరణాలు దొరికినాయి. బహిరంగానికి ఇశ్రాయేలీయులకు ఏం దొరికినాయో తెలుసా? ప్లరా వెండి నగలు, బంగారాలు నగలు దొరికినాయి. ఇంకో మాట చెప్తాను, వీటిని తీసుకెళ్ళి ఏం చేశారు? ఏమండి, ఆభరణాలతో వాళ్ళు ఏం చేశారంటే ప్రత్యక్షపు గుడారాన్ని కట్టారు. మనం కూడా ఇశ్రాయేలు లేనటువంటి వారు ఈ పస్కా విందులో అందుకున్నటువంటి ఆభరణములు పిల్లరా ప్రత్యక్షపు గుడారాన్ని వాళ్ళు నిర్మించడానికి సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగునే ప్రభు సంస్కారపు విందులో మనం అందుకునేటువంటి పిల్లరా ఆభరణములు ఏంటి? గల్తీ పత్రిక 5వ వచనములో, గల్తీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నటువంటి ఆత్మఫలములు అనేటువంటి ఆభరణాలు. ఈ ఆభరణాలు ఏం చేస్తాయి అని మనం ఆలోచన చేస్తే పిల్లరా మనలను ఏమండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా నిలబెడతాయి. ఏం చేస్తాయంట? ఆత్మ సంబంధమైన మందిరాలుగా నిలబెట్టేటువంటివిగా ఉంటాయి. కనుక ఈ విందులో ఉన్నటువంటి పొందు ఏమిటి అంటే దేవునికి మందిరమయ్యేటువంటి పొందు. ఏంటండి? దైవ మందిరమయ్యేటువంటి పొందు పిల్లరా ఈ విందులో ఉన్నట్లుగా మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా చివరిగా నిర్గమాకాండ గ్రంథము 12వ అధ్యాయము 44వ వచనం. 12వ అధ్యాయము 44వ వచనం. అమ్మా, వెండితో కొనబడినటువంటి దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. అర్థమవుతుందండి? పస్కా పశువు యొక్క మాంసమును ఎవరు తినొచ్చంట? ఇశ్రాయేలీలు తినాలి. లేదంటే వెండితో కొనబడినటువంటి దాసుడు సున్నతి పొందిన వాడైతే తినాలి. అర్థమవుతుందండి? ఏంటో వెండితో కొనటం అంటే? వెండి దేనికి గుర్తు అంటే విమోచనకు గుర్తు. అర్థమవుతుందండి? కనుక సున్నతి దేనికి గుర్తు అంటే ఏమండి? పాత పులిపిండి లేని స్థితి. ఏంటండి? పాత పులిపిండి లేని స్థితే సున్నతి. కనుక లోక సంబంధమైనటువంటి ఆచారాలు, పాత అలవాట్లు, పాత ఆచారాలు ఏమండి వీటి వలన మేలు అనుకునేటువంటి స్థితిని నుంచి ఎవరైతే విడిపించబడతారో వాళ్ళు తినవచ్చును అని అంటున్నారు. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చెప్తారు, చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 6వ అధ్యాయం అనుకుంటాను. కొందరు అయోగ్యముగా ప్రభు బలలో చేయి వేస్తున్నారు గనుక వారు బలహీనులవుతున్నారు. 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము చూడండి. వచనం చెప్పమ్మా. 26. అదాబ్ 11వ అధ్యాయం 27 వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఏమండి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులను అయ్యున్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ బలలో చేయి వేయటానికి అవసరమైనటువంటి యోగ్యత అనేటువంటిది చాలా అవసరం. కనుక
అలాగున్నే పస్కా విందులో కూడా ప్రభు ఏమన్నారు? కొనబడినటువంటి దాసుడు. అలాగున్నే ఆయన జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులు మాత్రమే దాన్ని తీసుకోవాలి అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. అంటే ఈ విందులో ఉన్నటువంటి పొందు ఏం చేస్తుందంటే ప్రభువు యొక్క సంపాద్యముగా మనల్ని మారుస్తా ఉంది. చదవండి ఆ మాట. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని అమ్మా నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల అమ్మా మీరు సమస్త చేసే జనులలో స్వకీయ సంపాద్యమగుదురు, నాకు స్వకీయ సంపాద్యమగుదురు అంటున్నారు దేవుడు. అర్థమవుతుందండి. కనుక కొంచెం అన్వయించి మాట్లాడుతున్నాను, బాగా గమనించండి. ఈ విందులో ఉన్నటువంటి సందు ఏమి చేసిందంటే ప్రభువుకు స్వకీయ సంపాద్యాన్ని చేసింది. అందుకే ఒక సందర్భంలో ప్రభు అంటాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అంటారు. సరా? కనుక ఈ విందులో ఉన్నటువంటి పొందు వారిని ఏం చేసింది అంటే తరా ఐగుప్తు మాలిన్యము నుంచి విడిపించి తరా దేవుని బలము వారికి ఇచ్చి దేవుని బలగముగా వారు చేసి తరా దేవుని యొక్క ఏమండి సారూప్యములోనికి వారిని నడిపించి దేవుడు సిద్ధపరిచినటువంటి పూర్తి చేయండి పాలస్తీనా దేశములోనికి నడిపించటానికి మార్గము సరళము చేసింది కనుక ఇలా అలాగున ఆ విందుకు సాదృశ్యము అయినటువంటి ప్రభు యొక్క శరీర రక్తముల విందును మనము కూడా అందుకొని మేఘమెక్కగలిగినటువంటి ధన్యత తండ్రి మనలకు అనుగ్రహించునుగాక. ఆమేన్.